నమస్తే శ్రీనివాసమూర్తి గారు. నమస్తే. కుంభరాశి వారికి మనం చూసుకున్నాం, కుంభ లగ్నం వారికి మనం చూసుకున్నాం. పితృదోషం కనుక ఉంటే ఆ సంకేతాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఎస్పెషల్లీ ఈ రాశి వారు, ఈ లగ్నం వారు ఏ ఏ విషయాలు ఈ సంవత్సరంలో డెఫినెట్గా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. వ్యక్తిగత జన్మ జాతకంలో అంటే పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మనం జాతక చక్రాన్ని వేసినప్పుడు మనం చూస్తాం ఈ వ్యక్తి కుంభలగ్న జాతకుడు లేదా ఈ వ్యక్తి కుంభరాశి జాతకుడు. ఇక్కడ కుంభలగ్న జాతకులకు కానీ కుంభరాశి జాతకులకు కానీ కొన్ని రకాలైనటువంటి గ్రహగతులు ఉంటే వాళ్ళకి పితృదోషం అనేటువంటిది ఉంది అని చెప్పి మనం చూడగలుగుతాం, నిర్ధారించగలుగుతాం. అయితే ఇక్కడ జ్యోతిష్కులుగా మనం ఇది చేయగలిగిన అందరికీ జ్యోతిష్కం వచ్చే పరిస్థితి ఉండదు, అందరూ చెప్పగలిగిన పరిస్థితి ఉండదు. కాబట్టి మనకి మనంగా మన జీవితంలో కొన్ని లక్షణాలు ఉన్నా, కొన్ని సంఘటనలు ఆ ఇంట్లో జరుగుతూ ఉన్నా, కొన్ని సంఘటనలు తరచుగా పదే పదే ఆ వ్యక్తి జీవితంలో, జాతకంలో, ఆ కుటుంబంలో అవే సమస్యలు వస్తూ ఉంటే వాళ్ళకి పితృదోషం ఉన్నట్లుగా ఎవరికి వాళ్ళు తెలుసుకోవచ్చు. ఆ లక్షణాలు ఏంటో కూడా ఇప్పుడు నేను తెలియజేస్తాను. అట్లాగే వ్యక్తిగత జన్మజాతకరీత్యా వాటికి పరిహారాలు చేసుకోవాలి, అవి కూడా కొన్ని తర్వాత తెలియజేస్తాను. ఓకే, మొట్టమొదట ఈ కుంభ లగ్న జాతకులు లేదా కుంభరాశి జాతకులకి శని మేషంలో ఉంటే వాళ్ళకి ఆ జాతక రీత్యా పితృదోషం ఉన్నట్టు. అట్లాగే కుంభలగ్నంలో లేదా కుంభరాశిలో కుంభంలో రాహువు, సింహంలో కేతువు, లేదా రివర్స్ కుంభంలో కేతువు, సింహంలో రాహు ఉన్న పితృదోషం ఉన్నట్టే. శనికేతులు కలిసున్న పితృదోషం ఉన్నట్లే. అట్లాగే కుంభలగ్న జాతకులకి శని రాహువులు కలిసి ఉన్నా కూడా పితృదోషం ఉన్నట్టే. మీనంలో శని ఉన్నా కూడా కుంభలగ్న జాతకులకి పితృదోషం ఉన్నట్టే. ఈ గ్రహగతుల్లో ఇట్లా రకరకాలుగా వాళ్ళ యొక్క వ్యక్తిగత జన్మ జాతక రీత్యా పితృదోషం ఉందా లేదా అనేటువంటిది జాతక పరిశీలన చేసినప్పుడు తెలుస్తుంది. అయితే పితృదోషాన్ని ఎందుకు పరిశీలనలోకి తీసుకోవాలి అంటే, వ్యక్తిగత జన్మ జాతకంలో సాధారణంగా జ్యోతిష్కులకు చూపించినప్పుడు ఈ వ్యక్తికి జాతకం చాలా అద్భుతంగా ఉంది, అసలు కుంభలగ్నం అనేటువంటిది ఈ రాశి చక్రంలో 11వది చాలా అద్భుతమైంది, ఇక దీనికి తిరిగే లేదు, వీళ్ళు ఏం పట్టినా కూడా బంగారమే, వీళ్ళు అసలు అదుపు చేయాల్సిన అవసరమే లేదు అని చెప్తూ ఉంటారు. అట్లాగే కొంతమంది ఏం చెప్తారు, గజకేసరి యోగం ఉంది కాబట్టి వీళ్ళకి అసలు ఎదురు లేదు, వీళ్ళకి బుధాదిత్య యోగం ఉంది, శశిమహాపురుష యోగం ఉంది, పంచానన యోగం ఉంది, ఇట్లా అనఫా యోగం ఉంది, సునఫా యోగం ఉంది, దురదరా యోగాలు, ఇన్ని రకాల యోగాలు ఉన్నాయి కాబట్టి ఈ జాతకుడికి అసలు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పేస్తారు జ్యోతిష్కులు. తీరా చూస్తే ఆ వ్యక్తి అనుకోని అవాంఛనీయమైనటువంటి సంఘటనలతో, అనేక రకాల ఇబ్బందులతో, ఆర్థికంగా నష్టాలతో, తగాదాలతో, గొడవలతో రకరకాలైనటువంటి బాధలు పడుతూ ఉంటాడు. ఆ పడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏమనుకుంటాడు ఆ జాతకుడు, జాతకం చెప్పించుకున్న వ్యక్తి ఏమనుకుంటాడు, ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, అసలు తెలియదు అని చెప్పి వదిలేస్తారు ఇక ఆ సబ్జెక్ట్ని. ఎవరు చెప్పేది ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తారని కూడా కామెంట్ చేస్తుంటారు. తీరా విషయం ఏంటంటే, గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇది తెలియజేయడం నా ఉద్దేశం. జాతకంలో ఎంత బలమైన యోగాలున్నా, పితృదోషం లాంటి భయంకరమైన దోషాలు ఉన్నప్పుడు ఆ యోగాలు ఈ జాతకుడి మీద పనిచేయవు, వాటి వల్ల వీటికి ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ ఉండదు. దానివల్ల బాధలు, ఇబ్బందులే పడతారు తప్ప ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ పితృదోషాన్ని ఎంత త్వరగా తొలగించుకుంటే అంత మంచిది. అయితే దీన్ని తొలగించుకోవటానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి శాంతి పరిహార క్రియలు ఉంటాయి. అది వ్యక్తిగత జన్మ జాతక రీత్యా తెలియచేయాల్సి ఉంటుంది. వాటిని తొలగించుకుంటే వాళ్ళు ఆ సమస్యల్లోంచి పూర్తిగా బయటపడగలుగుతారు. లేకపోతే ఏమవుతుంది అంటే, ఈ పితృదోషం అనేటువంటిది ఒక తరంతో మొదలు పెట్టుకుని కనీసం 7 తరాల వరకు బాధ పెడుతూ ఉంటుంది. అంటే తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి కొడుక్కి, కొడుకు నుంచి మళ్ళీ మనవాడికి, ఇట్లా వరుసగా వస్తూ ఉంటుంది. కానీ ఇది పోదు, తరతరాలు ఇది బాధ పెడుతూనే ఉంటుంది. ఏదో ఒక తరంలో ఏదో ఒక చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఈ దోషాన్ని తొలగించుకుంటే ఆ తర్వాత వాళ్ళకి ఈ ప్రాబ్లం రాదు. అసలు పితృదోషం అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది అనేటువంటిది మనం ఒకసారి గమనిస్తే చాలా కారణాల వల్ల ఏర్పడుతుంది. అయితే వీళ్ళలో ముఖ్యంగా ఎవరైనా సరే, అంటే తండ్రి గారు, తాతగారు, ఎవరైనా వ్యక్తిగతంగా కానీ తల్లిదండ్రులు బ్రతికుండంగా వాళ్ళని సరిగ్గా చూడకపోవటం, వాళ్ళకి ఆహారం వాళ్ళ కాలు చేయి ఆడినప్పుడు ఇవ్వకపోవటం, వాళ్ళకి వైద్యం చేయించకపోవటం, వాళ్ళని పట్టించుకోకపోవటం, వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు లాక్కుని
ఎక్కడో ఏ వృద్ధాశ్రమం ముంగిట్లోనో అనాథాశ్రమం ముంగిట్లోనో వదిలేసేసి వెళ్ళిపోవటం. కొంతమంది మనం చూస్తుంటాం పేపర్లో, 70 ఏళ్ల తల్లిని 80 ఏళ్ల తల్లిని బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయారు కొడుకులు అంటుంటారు. లేదా కొంతమంది ఏం చేస్తారంటే తల్లి తండ్రి చనిపోయినప్పుడు మాకు ఆస్తులు మా వాటా మాకు రాలేదు కనుక అని చెప్పి ఆ శవాన్ని అక్కడ వదిలేసి దాన సంస్కారాలు చేయకుండా వెళ్ళిపోతుంటారు. అప్పుడు చుట్టుపక్కల ఏ పుణ్యాత్ముడో వచ్చి ఆ దాన సంస్కారాలు పూర్తి చేస్తారు. ఇలా జరిగినప్పుడు ఆ జీవుడు బ్రతికున్నప్పుడు కానీ చనిపోయినప్పుడు కానీ ఒక రకమైన ఆత్మఘోష అనేటువంటిది మొదలవుతుంది. ఆ మొదలైనప్పుడు వాళ్ళు పితృలోకం చేరిన తర్వాత వీళ్ళని శపిస్తారు. ఇక మీ తరతరాలు కూడా నాశనం అయిపోండి అని శపిస్తారు. అక్కడ ఏర్పడుతుంది పితృశాపం లేదా పితృదోషం అనేటువంటి. ఆ ఏర్పడింది కనీసం 7 తరాలు బాధపడుతుంది. కనుక ఈ పొరపాట్లు ఎవ్వరు కూడా చేయకూడదు. తెలిసి కానీ తెలియక కానీ చేయకూడదు. వేళకి తద్దినాలు పెట్టాలి, వేళకి పితృదేవతలకు సంబంధించిన పరిహారాలు చేయాలి. అన్నీ సశాస్త్రీయంగా చేస్తే వీళ్ళకి పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక్కడ అనుగ్రహం అన్నాం, ఆగ్రహం అన్నాం, రెండు ఉన్నాయి. ఇక్కడ దేవతల విషయం అంటే మనం పూజించేటువంటి శివుడు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, ఇలాంటి దేవతలు, అమ్మవారు, వీళ్ళకి కేవలం అనుగ్రహమే ఉంటుంది. వీళ్ళ నుంచి ఆగ్రహం అనేది రాదు. ఇది పక్కా. అందరూ అమ్మవారు ఆగ్రహిస్తుంది, నెత్తెడుస్తుంది, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ అబద్ధాలే. ఏదో భయపెట్టాలని చెప్తున్నారు కానీ ఇది కాదు, ఇది నిజం కాదు. దేవతలు ఆగ్రహించరు, ఆగ్రహిస్తే వాళ్ళు దేవతలు కారు. కానీ పితృదేవతలు అనుగ్రహిస్తారు, అట్ ది సేమ్ టైం ఆగ్రహిస్తారు కూడా. ఎప్పుడు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయనప్పుడు ఖచ్చితంగా ఆగ్రహిస్తారు. ఆగ్రహించినప్పుడు అనేక రకాలైనటువంటి దుస్సంఘటనలు, దుష్ప్రభావాలు వ్యక్తిగత జాతకం మీద ఆ కుటుంబంలో ఏర్పడుతూ ఉంటాయి. అవి మనం జాతకం చూస్తే తెలుసుకోవచ్చు, జ్యోతిష్కుడిగా చెప్పొచ్చు. కానీ ఎవరికి వాళ్ళు జాతకం చూసుకోవడం కుదరదు. సరే ఎవరికైనా చూపిద్దామంటే అతనికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. తెలియదని నేను అన్నగాని తెలియకపోవచ్చు కూడా. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని లక్షణాలను మనం గమనించుకుంటే మనకి పితృదోషం ఉందా లేదా అనేది ఈజీగా తెలిసిపోతుంది. వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే ఆర్థికంగా ఎంత సంపాదించినా డబ్బు నిలబడదు. అప్పులు పాలైపోతూనే ఉంటారు. తరచుగా అప్పులు చేస్తూనే ఉంటారు. కానీ ఎప్పుడు చూసినా వాళ్ళకి 10 నుంచి ఒక 50 లక్షలు వాళ్ళ పరిస్థితిని బట్టి 60 లక్షలు ఎప్పుడు అప్పు ఉంటుంది, కానీ ఆస్తుల్లో ఉండరు. వీళ్ళు ఉండేటువంటి ఇల్లు క్రమేణా శిథిలం అయిపోతూ ఉంటుంది. అంటే పాడుబడిపోతూ ఉంటుంది. పాడుబడ్డ ఇళ్లలో నివసిస్తుంటారు. జీర్ణ గృహాలు అంటారు వీటిని. 50 ఏళ్ళు, 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 90 ఏళ్ళు దాటినటువంటి ఇళ్లలో నివసిస్తుంటారు. అంటే వీళ్ళ లక్షణాలు, అంటే వీళ్ళు ఉండే పరిస్థితులు అట్లుంటాయి. ఒకవేళ వీళ్ళు సొంత ఇంట్లో ఉన్న చివరికి కొన్నేళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయ్యేటప్పటికి దాన్ని కనీసం రిపేర్ చేయించుకొని కూడా చేయించుకోలేరు. అలా దిగజారిపోతుంటుంది ఆ కుటుంబం. ఆర్థికంగా రిపేర్లు చేయించుకోలేరు, ఇల్లు మార్చలేరు, ఇంకో ఇల్లు కొనలేరు, ఏమీ చేయలేరు. ఆర్థికంగా దిగజారిపోతూ ఉంటారు. అలాగే వీళ్ళలో ఇంకొక సిమ్టమ్ ఏం కనపడుతుందంటే ఆలస్యంగా వివాహాలు అవుతాయి. ఆడపిల్లలకి 26, 27 వచ్చినా పెళ్ళిళ్ళు కావు. మగపిల్లలకి 30, 32 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు కావు. సంబంధాలు కుదరవు, కుదిరినా నిలబడవు. కొంతమంది నిశ్చితార్థం అయిపోయి క్యాన్సిల్ అయిపోతాయి. ఇట్లా రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తుంటాయి. ఈ కుంభలగ్నం వాళ్ళకి కానీ కుంభరాశి వాళ్ళకి కానీ అబార్షన్స్ అవుతుంటాయి. జీవిత భాగస్వామికి గర్భ సంబంధమైనటువంటి సమస్యలు వస్తుంటాయి. అలాగే వీళ్ళకి యాక్సిడెంట్స్ అవుతుంటాయి. ఇక్కడ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. పుణ్యక్షేత్రాలకు వెళ్ళొస్తే యాక్సిడెంట్స్ అయి చనిపోయారని. ఇది పితృదేవతలు, ఇది చాలా ఇంపార్టెంట్. మనం అందరం అనుకునేది ఏంటంటే పుణ్యక్షేత్రానికి వెళ్ళొస్తే మనకి పుణ్యం రావాలి కదా. అక్కడ వాళ్ళేంటి ఆ నలుగురు అట్లా వెళ్తూ కారులో యాక్సిడెంట్ అయి 4 చనిపోయారంటారు. మరి ఒకే కుటుంబంలో 4 చనిపోవటం ఏంటి అంటే అది అక్కడ దేవత అనుగ్రహం కోసం వెళ్ళిన పితృదేవతల ఆగ్రహం వీళ్ళ మీద ఉన్నప్పుడు, వీళ్ళు పితృల దేవతలకి వీళ్ళ తీవ్రమైనటువంటి ద్రోహం చేసినప్పుడు ఆ శాపం ఇట్లా వీళ్ళని పంపించేస్తుంది అనమాట. అట్లాగే కొన్నేళ్లలో ఏం జరుగుతుంది, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళ కర్మ చేస్తారు. అంటే కొడుక్కి తండ్రి కర్మ చేస్తాడు, తమ్ముడికి అన్న కర్మ చేస్తాడు. ఇటువంటి పరిస్థితులు, దౌర్భాగ్యమైన స్థితులు అక్కడ వస్తూ ఉంటాయి. ఇవన్నీ పితృదోషం ఉంది వీళ్ళకి, ఈ జాతకుడికి ఉంది లేదా ఈ కుటుంబంలో ఉంది అని చెప్పేటువంటి సిమ్టమ్స్. తండ్రి తరఫు బంధువులతో వీళ్ళకి ఎప్పుడు గొడవలు వస్తుంటాయి. తండ్రి గారితో గొడవలు వస్తుంటాయి. ఒక వ్యక్తి ఉన్నాడు, పితృదోషం ఉన్న వ్యక్తి జాతకరీత్యా. వాడు కొడుకుని తీసుకెళ్ళి హాస్టల్లో వేసేస్తాడు. 7వ తరగతిలోనూ 10వ తరగతిలోనూ వేసేస్తాడు. వాడు మళ్ళీ ఇంటికి రాడిక. వాడు అట్నుంచి అంటే బీటెక్, ఎంటెక్ చేసి లేదా ఎంఎస్ చేసి ఫారెన్ వెళ్ళిపోయి అక్కడే ఉద్యోగం చేసి అక్కడే సెటిల్ అయిపోతాడు. మళ్ళీ ఈ తండ్రి చనిపోయే వేళకి వస్తే వస్తాడు, లేతలేదు. అంటే అట్లా పూర్తిగా బంధాలు అనేటువంటి తెగిపోతూ ఉంటాయి. ఇంత భయంకరమైన సిచ్యుయేషన్స్ నడుస్తూ ఉంటాయి ఈ పితృదోషం ఉన్నటువంటి ఇళ్లలో. కొంతమందికి, ముఖ్యంగా అందరికీ అని కాదు, ఇక్కడ నేను చెప్పేటువంటి లక్షణాలు అందరికీ అన్నీ ఉండవు.
ఎక్కువగా కొన్ని మాత్రం ఖచ్చితంగా ఈ లక్షణాల్లో వీళ్ళకి ఉండి తీరతాయి పితృదోషం ఉన్న వాళ్ళకి. ఇక్కడ ఏమవుతుందంటే వివాహాలు ఆలస్యం అవుతాయని చెప్పాం, సంతానం ఆలస్యంగా కలుగుతుంది చెప్పాం. అట్లా కొంతమందికి ఏమవుతుందంటే ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ అవుతాయి. అంటే వీళ్ళకి అవ్వచ్చు లేదా వీళ్ళ సంతానానికి అవ్వచ్చు. ఇట్లా ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ పితృదోషం ఉన్నప్పుడు జరిగేటువంటి ఇబ్బందులు. అతి ముఖ్యంగా దీర్ఘరోగాలు అంటే క్యాన్సర్, పారాలసిస్ వంటి దీర్ఘరోగాలతో ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక బెడ్ మీద పడి ఉంటారు. వాళ్ళు లేచిన తర్వాత ఇంకొకళ్ళు ఆ బెడ్ మీద పడుకుంటారు. బెడ్ మీద ఒక పేషెంట్ కంపల్సరీ. ఇట్లా కంటిన్యూస్గా అనారోగ్య సమస్యలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఇవన్నీ పితృదోషాలకు సంబంధించిన సమస్యలు. ఈ పితృదేవతలు ఎందుకు ఆగ్రహిస్తారంటే ఈ బిడ్డలు ఎవరైతే ఉంటారో ఆ తల్లిదండ్రులను కానీ ఆ పైన వాళ్ళని కానీ వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు, తద్దినాలు పెట్టకుండా. అలాగే వాళ్ళకి సంబంధించిన పితృకర్మలు చేయకుండా ఇలా చేసినప్పుడు వాళ్ళ ఆగ్రహం వల్ల ఇటువంటి భయంకరమైన దుష్పరిణామాలు ఏర్పడతాయి. వీటిని వ్యక్తిగత జన్మజాతక రీత్యా చూసి సరిచేసేటట్లయితే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు అందరికీ ఒకటే కాదు. కొంతమంది ఏం చెప్తారా, నారాయణ బలి చేసేసేయండి అయిపోతుంది, పితృదోషం పోయిందంటారు. ఎంతమందికి పోయింది? నారాయణ బలి చేసినటువంటి ఎంతమందికి ఈ కర్మలన్నీ తొలగిపోయినాయి? అందరికీ పోవు. అంటే అదొక విధానం మాత్రమే, దాంతోనే అన్నీ పోవు. అంటే సపరేట్ కొన్ని ఉంటాయి అన్నమాట. వాటిని వాళ్ళ జన్మ జాతక రీత్యా ఆ పరిహారాలు చేస్తే వాటి నుంచి బయటపడగలుగుతారు. వాళ్ళ అనుగ్రహం కూడా లభిస్తుంది. అనుగ్రహం లభిస్తే ఆ ఇల్లు సస్యశ్యామలం అయిపోతుంది, మంచి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, శుభకార్య పరంపర జరుగుతుంటుంది. ఇవన్నీ పితృదేవతల అనుగ్రహం వల్ల డెఫినెట్గా సార్. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి.